తండ్రి అంటే దేవుడితో సమానం. బుడిబుడి అడుగులు వేసే వయసు నుంచి బిడ్డలను ప్రాణంలా చూసుకుంటాడు నాన్న. కన్న కొడుకు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. వారి కోసమే తన సరదాలు వదులుకుంటాడు. వారి ఆలనా పాలనే తనకు జీవితం అనుకుంటాడు. కొడుకులకు మంచి జీవితం ఇచ్చేందుకు జీవితాంతం ఎన్నో కష్టాలను ఇష్టంగా ఎదుర్కొంటాడు. కానీ అలాంటి నాన్నపైనే డబ్బుల కోసం కొడుకులు విచక్షణారహితంగా దాడి చేస్తే ఏమనాలి? ఆస్తి కోసం కర్కోటకులుగా మారిన కొడుకులను ఏమనాలి? ఉత్తర కర్ణాటకలోని నింగపుర గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తండ్రి అన్న జాలి కూడా లేకుండా, వృద్ధుడనే దయ కూడా చూపకుండా రాక్షసుల్లా ప్రవర్తించారు అతడి బిడ్డలు. చేతులు కాళ్లు కట్టేసి ఈడ్చుకుపోయారు. ఆస్తి కోసం ఇద్దరు కొడుకులు కన్న తండ్రిని దారుణాతి దారుణంగా కొట్టారు. ఇంటి దగ్గర కింద పడేసి కాళ్లు చేతులు కట్టేసి పొలం వరకు ఈడ్చుకుపోయారు. ఇద్దరు కొడుకుల రాక్షసత్వాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ అయింది. ఆ కొడుకుల తీరుపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని బగల్కోట్ ప్రాంతంలోని నింగపురం గ్రామానికి చెందిన 80 ఏళ్ల షేకప్ప మనగూళికి ఇద్దరు కొడుకులు. ఆయనకు భూమి, ఇల్లు ఉన్నాయి. ఆస్తి మొత్తం అతడి పేరుతోనే ఉంది. ఆస్తులు పంచాలని కొడుకులు కన్నప్ప, ఎల్లప్ప ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నారు. తాను చనిపోయిన తర్వాతే ఆస్తులు పంచుకోవాలని, అప్పటి వరకు రాసి ఇవ్వనని తేల్చేశాడు షేకప్ప. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకులు తండ్రిని రోడ్డుపైకి లాగారు. కింద పడేసి కర్రలు, రాళ్లతో కొట్టారు. ఓ కొడుకు కాళ్లు పట్టుకుంటే మరో కుమారుడు చేతులు పట్టుకుని కొట్టాడు. గ్రామస్తులందరూ చూస్తుండగానే ఈ దాడి జరిగింది. తండ్రికి చేతులు కాళ్లను కట్టేసి అలాగే మోసుకెళ్లి ఊరి చివరున్న పొలంలో పడేశారు. ఆస్తి రాసిస్తేనే ఇంటికి తీసుకొస్తామని, లేదంటే అక్కడే చావు అని చెప్పారు. రాక్షసుల్లా ప్రవర్తించారు. ఈ వ్యవహారాన్ని చిత్రీకరించిన ఊర్లోని కుర్రోళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పొలంలోని పెద్దాయన్ను ఇంటికి తీసుకొచ్చారు.